UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేననేది ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టులతో అప్పుడు పొత్తు పెట్టుకోవాలా, ఎందుకంటే వాళ్ళు 100 సీట్లు అడిగారు, ఆయన ఇవ్వనన్నాడు, అది బ్రేక్ అయిపోయింది. అసలు మేనకా గాంధీ గారితో పొత్తు ఎందుకు వచ్చింది? మేనకా గాంధీ గారు అప్పుడు ఇందిరాగాంధీ గారితో డిఫర్ అయ్యారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్నామి, యూపీకి చెందినామి, హైదరాబాద్కి రావటం, ఎన్టీ రామారావు గారికి వారికి 5 సీట్లు ఇవ్వటం, అదే ఆ విషయాలు చెప్పండి. ఒకటండి, రామారావు గారు నిర్మల్ టూర్లో ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రీపోన్ అయింది. యాక్చువల్గా 78 ఫిబ్రవరి 25th ఎలక్షన్ అయింది, 27 కౌంటింగ్ అయింది. 6th నాడు మార్చ్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. యాక్చువల్గా ఫిబ్రవరిలో ఎన్నిక జరగాల. అనుకోకుండా 82 మేలో ఎప్పుడైతే ఈయన ఏప్రిల్లో పార్టీ పెట్టిండో, హర్యానాలో మేలో ఎలక్షన్స్ ఉండే, దేవిలాల్ వర్సెస్ భజన్లాల్. భజన్లాల్ అయింది అనుకోండి, అది గవర్నర్ కాంట్రవర్సీ అయింది, క్యాంప్స్ పెట్టారు. అదే ఎప్పుడే డిజాల్వ్ చేయాలనుకున్నది కేంద్రంలో ఇందిరాగాంధీ, ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు అంటే వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి. ఫిబ్రవరిలో అయ్యారు వెంకటరామరెడ్డి గారు, 82 ఫిబ్రవరి. భవనం గారు సెప్టెంబర్ లో ఈయన అయ్యాడు అనుకోండి, విజయభాస్కర్ రెడ్డి. 78 లో చెన్నారెడ్డి, 80 అక్టోబర్ లో అంజయ్ గారు. అనుకోని పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రులు మారారు. నలుగురు 89 నుంచి ముగ్గురు, 78 నుంచి 4వ ముఖ్యమంత్రి వచ్చారు. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి 89 to 94. 78 లో చెన్నారెడ్డి, అంజయ్ రెడ్డి కింద కౌంట్ అయ్యింది కనుక అంజయ్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి. ఎప్పుడైతే నిర్మల్లో ఎలక్షన్ డిక్లేర్ చేశారో, షెడ్యూల్ ఇష్యూ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. ఆయన టూర్ అంతా చేసుకొని, ఈవెన్ కరీంనగర్ టూర్ చేయలే అని. ఆంధ్రప్రదేశ్ చాలా జిల్లాలు, కరీంనగర్ కంప్లీట్ టచ్ కాలే. ఆదిలాబాద్, నిర్మల్ ఉండగా, నిర్మల్ నుంచి ఇట్లా మంచిర్యాల నుంచి ఇట్లా కరీంనగర్ లో ఎంటర్ కావాలి. కరీంనగర్ అసలు ఎంటైర్ టూరే లేదు ఆయన పార్టీ పెట్టిన తర్వాత. వచ్చేసి ఆయనే ఎమ్మెల్యే కోట చుట్టూ తిరిగాడు. సిపిఐ, సిపిఎం, జయపాల్ రెడ్డి గారు జనతా పార్టీలో ఉంటారు కదా 78 వీళ్ళతోటి. అప్పుడు వీళ్ళు మన వడ్డే శోభనాథ్ గారు, తర్వాత గౌతులచ్చన గారు, కమ్యూనిస్టులు మీరు అన్నట్టుగా 100 సీట్లు అడగలు. కానీ ఉభయ కమ్యూనిస్ట్ అంటే వడ్డే శోభనేశ్వరరావు గారు, గౌతులచ్చన గారు లోక్దళ్ లో ఉన్నారు. లోక్దళ్, జనతా, భారతీయ జనతా, వీళ్ళంతా గెలిచింది 78లో జనతా పార్టీ సింబల్ మీద, రైతు నాగలి మీద. 175 కాంగ్రెస్ అయి కొత్తగా జనవరి 1st ఫామ్ అయి, ఫిబ్రవరి 25 అంటే ఎలక్షన్, 55 రోజులు ఎలక్షన్ అయినా కూడా 175 సీట్లు వచ్చినాయి. దేశంలో జనతా పార్టీ అధికారం ఇక్కడ. బ్రహ్మానంద రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ విజయభాస్కర్ రెడ్డి గారు, వెంగళరావు గారు ముఖ్యమంత్రి. ఈ టేకెన్ ఏ స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ రెడ్డి. బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు కనుక రెడ్డి. ఈమె స్ప్లిట్ చేసింది జనవరి 1st 78 అయింది. ఆవు మొదలు చెయ్యి గుర్తు మన కాడెడ్లు పోయి ఆవుదూడైంది 69లో సంజయ్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్. ఆవుదూడ, రాట్నము. తర్వాత ఏదైతుందో ఇది మళ్ళీ స్ప్లిట్ చేసింది ఇందిరాగాంధీ గారు. ఇది చెయ్యి గుర్తు. అది ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చింది. నామినేషన్ 27 స్టార్ట్ అయితే 25 పోలింగ్, 2 నాడు లాస్ట్ డేట్ నామినేషన్. అప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎన్టీ రామారావు దానికే వస్తున్నా మేనకా గాంధీకి వస్తున్నా. అయితే ఎప్పుడైతే వీళ్ళు మీరు స్ప్లిట్ అయింది అనే దాంట్లో మనం కంటిన్యూ అయ్యాను. ఇది 80లో ఏదైతుందో జనతా పార్టీ డౌన్ ఫాల్ అయిపోయింది, ఇందిరాగాంధీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చీలికలైంది. పూర్వ జనసంఘము, దీపం గుర్తోలు భారతీయ జనతా పార్టీ అయ్యారు. సోషలిస్టులు లోక్దళ్ అయిపోయారు. మిగతా కాంగ్రెస్ నుంచి పోయేటోళ్ళు అంటే జస్ట్ లైక్ మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్, ఇటువంటి ఎవరైతే కాంగ్రెస్ పోయినరో వాళ్ళు జనతా పార్టీగా. దాంట్లో జైపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి లేదు, ఈజ్ విత్ బీజేపీ. తర్వాత జనతా పార్టీ అయ్యాడు. ఆయన బీజేపీ తోటే, మన జనతా పార్టీ తోటే ఎలక్ట్ అయ్యాడు. ఇక్కడ 80లో 77లో బాంబే నుంచి జనతా పార్టీ, 80లో భారతీయ జనతా పార్టీ, 84లో ఓడిపోయాడు. ఆయన చాలా చిత్తుగా ఓడిపోయారు అనుకోండి. మన రామ్ జెట్మలాని గారు 10,000 ఓట్లు వచ్చాయి 2 సార్లు వాళ్ళు, 77, 80. బట్ 84 ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత గాలిలో మొత్తం కాంగ్రెస్ కొట్టేసింది కదా. ఇక్కడ తిరిగిన తర్వాత వాళ్ళు మోర్ దాన్ 30 వాళ్ళు అడిగారు. జనతా పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరు కలిపి దాదాపు ఒక 70-75కి వచ్చింది. ఈయన ఇవ్వడానికి సిద్ధంగా లేకుండే, మనకి ఇబ్బంది అవుతుంది, ఆంగ్ తోటి ఇబ్బంది అవుతుంది అని ఆయన ఏదైతుందో నిర్ణయం తీసుకున్నాడు. నేను ఒంటరిగా పోటీ చేస్తాను అనుకోకుండా మేము ఏదైతుందో December 5th and 6th, November 5th, 6th ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి, తర్వాత కరీంనగర్, ఒక మన కామారెడ్డి, ఇవన్నీ ఒక సిద్దిపేట మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టినాం. బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యాయి మేనకా గాంధీ గారు. ఎప్పుడైతే మేము మేనకా గాంధీ నేను ఏప్రిల్ ఆమె ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన తర్వాత ఇమీడియట్ ఐ టేకెన్ ద స్టాండ్.
అంటే మీకు పరిచయమా? పరిచయం లేదండి, డైరెక్ట్ పరిచయం లేదు. ఆమెను తీసుకురావాలని ఏప్రిల్ 18కే అక్బర్ అహ్మద్ డంపి అనేది అవుతుందో ఆమెతో ఫాలో అయ్యాడు. హల్ద్వాన్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ఎంపీ కూడా అయ్యాడు, బీఎస్పీకి వెళ్ళి మళ్ళీ 80లో కూడా ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ ఫాదర్ డీజీపీ ఇస్ వెరీ క్లోజ్ టు ఇందిరాగాంధీ. జైన్ మిశ్రా అని ఐఏఎస్ రిజైన్. వాళ్ళందరూ వస్తే మేము ఏప్రిల్ 18కే మీటింగ్ పెట్టాం. తర్వాత కొంతమంది ఎవరైతే అంజయ్య గారిని ఇన్సల్ట్ చేసి భవనం వెంకటరెడ్డి చేసిన తర్వాత మేము ఏప్రిల్ స్టార్ట్ చేశాం. అంజయ్య గారి బ్యాచ్ ఏదైతుందో కొండే చౌదరి గారు, జీవి సుధాకర్ రావు, ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా ఇప్పుడు మన సాక్షి ఆఫీస్ ఉంది కదా, అక్కడ అంజయ్ గారి ఒక గెస్ట్ హౌస్ ఉండే. అక్కడ మేము వస్తాం అని చెప్పి మేనకా గాంధీ దూతలు వస్తే వాళ్ళతో మాట్లాడము, ఢిల్లీకి పోయి మాట్లాడారు. డబ్బులు గిబ్బులు అడిగిన తర్వాత బ్రేక్ అయ్యి యాక్చువల్ గా మేము ఏప్రిల్లో మేనకా గాంధీ మీటింగ్ పెట్టారు స్ప్రెడ్ చేసి. ఈ రోజు పిల్లయ్య రామచంద్ర రెడ్డి గారిని కూడా మేము చైర్మన్ అడిగాం. ఇంకొక మదనపల్లికి వెళ్ళి సుధాకర్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉండే. అప్పుడు డైరెక్ట్ 81 లో సమితి డైరెక్ట్ పబ్లిక్ ఎలక్షన్, నాన్ సింబల్, నాట్ ఎలక్టెడ్ బై సర్పంచ్ తోటి కాదు సమితి ప్రెసిడెంట్ కావడం. డైరెక్ట్ ఏదైతుందో పబ్లిక్ ఎలక్షన్. అంటే 300 సమితిలు 294 ఆల్మోస్ట్ ఆల్. కాన్స్టిట్యున్సీకి ఒకటి క్లబ్ ఉంటుండే, 2 కాన్స్టిట్యున్సీలు కలిసి క్లబ్ అవుతుంది. మేనకా గాంధీ అయితే 18కు నేను ఏదైతుందో కర్ణాటక ప్రోగ్రామ్ ఉండే నవంబర్ 18th. ఎప్పుడైతే మేము పోయి ఆమె రూట్ ఏదైతుందో డిసెంబర్ 5th 6th పెట్టాం. అనుకోకుండా నవంబర్ 19, 20 ఎలక్షన్ డిక్లేర్ అయిపోయాయి. మేము బెంగళూరుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేశాడు జైన్ మిశ్రా గారు, ఈ రూట్ ఏదైతే మేము 5th 6th ఆదిలాబాద్ లో ఇంకా తర్వాత ఇంకా కరీంనగర్ లో పార్టీలు ఎక్కడైతే 8 మీటింగ్ పెట్టాలనుకున్నారో రూట్ చూడడానికి ఏదైతుందో వచ్చినప్పుడు ఏదైతుందో ఒక మాట అన్నాడు జైన్ మిశ్రా గారు. ఏం ప్రకాష్ రావు జీ అపన్ ఇండివిజువల్ లడే తో క్యా థా, ఎన్టీ రామారావు కా జో హై పార్టీ హైనా. అప్పటికే ఈ ఆయన ఎలక్షన్ డిక్లేర్ అయితే దీన్ని 26 వచ్చే వరకు వీళ్ళు తిరిగిండ్రు. బ్రేక్ ఆల్మోస్ట్ ఆల్ పొసగడం లేదు, చర్చలు జరుగుతున్నాయి కానీ పొసగడం లేదు. తో మిల్లింగ్ అన్నాడు. అనాలే మీకు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, 17 లో ఫస్ట్ సోషల్ మీడియా ఒక ఇంటర్వ్యూ చేసే దాంట్లో చెప్పాను. రామోజీరావు గారు ఇష్యూ వచ్చినప్పుడు చెప్పాను. నిన్న రామోజీరావు గారు ఈజ్ వెరీ క్లోజ్ టు రామారావు జీ. ఆయనకు తెలియదు ఇక్కడ స్ట్రక్చర్. ఈనాడులో రామోజీరావు గారు ఈనాడు ఆఫీస్ లో శాస్త్రి గారు అన్నప్పుడు పొలిటికల్ చూస్తుంటారు, సీనియర్ పొలిటికల్ అన్ని స్పెక్యులేషన్ న్యూస్ అంతా ఆయన ఇంట్లో కూర్చుంటే రాసేవాడు. ఆయన ఏదైతుందో చాలా సీనియర్ జర్నలిస్టు. అప్పుడు కొన్ని టికెట్లు కూడా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళే ఈనాడు వాళ్ళే డిసైడ్ చేశారు. జీవన్ రెడ్డి అయితే శాస్త్రి గారు. ఇక్కడ చాలా మంది నేను పేర్లు చెప్పదలుచుకోలేదు అనుకోండి, తిరిగి ఈనాడు వాళ్ళే చేశారు. ఈనాడు వాళ్ళు సర్వే చేసి ఎక్కడ ఉంది ఏం సంగతి అనేది నెట్వర్క్ తో రామోజీరావు గారి దగ్గర అపాయింట్మెంట్ వెళ్ళాం. నేను శాస్త్రి గారితో మాట్లాడాను. శాస్త్రి గారు, రామోజీరావు గారు, మేనకా గాంధీ గారు, మేమిద్దరం నేను వెళ్ళాను, జైన్ మిశ్రా గారు. ఆమె ప్రోగ్రామ్ 5th 6th కనుక 4th నాడు December 4th ల్యాండ్ అవుతుంది ఇక్కడ. 4th నాడు రామారావు గారితో కలవడం December 4th ఆఫ్ 1982. అప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ గా నామినేషన్స్ ఏదైతుందో మనకు 5th అంటే ఏదైతుందో బీఫార్మ్స్ కొన్ని ఏదైతుందో అప్పటికే 1st 2nd కొన్ని బీఫార్మ్స్ ఇచ్చారు. బీఫార్మ్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలు, ఎందుకంటే అప్పుడు 30 days 7 రోజులు నామినేషన్, 8th day స్క్రూటినీ, 9th 10th విత్డ్రాస్, 20 రోజులు ఎలక్షన్, 18 9th 20th 1 month. ఇప్పుడు 26 రోజులు, 10, 16 అన్నాక అతను 4th నాడు మేనకా గాంధీ ఏదైతుందో హ్యాబిట్స్ లో వచ్చేసి నేను అక్కడ జిల్లాలో ఉంటే నేను ఆదిలాబాద్ అండ్ కరీంనగర్, మంథని అండ్ మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టాను. అక్కడ నేను స్టూడెంట్ లీడర్ గా ఉండి అక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో 78లో నాకు అవకాశం వచ్చేది. చెన్నారెడ్డి గారు కానీ మల్లికార్జున గారితో నాకుండే నాకు ఇది లక్ష్మీపేట కానీ పెద్దపల్లి అవకాశం ఉండే. కానీ నేను అప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి లేక నేను అప్పుడు 28 years నేను చేయలేదు. 83లో మొదలే రావాలంతో కాంగ్రెస్ లో మనం ఈ పైరవి చేయలేమని నేను చూజింగ్ ఆఫ్ ఒక ఫ్రీగా ఉండాలి. మేనకా గాంధీ అంటే ఇందిరాగాంధీ కోడలు, ఎట్లా ఆమె ఏదైతుందో పార్టీ ఓపెన్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మీడియట్ స్పార్క్ వచ్చేసారి. ఈ రోజు యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు బతుకున్నారు, మృత్యుంజయ గారు ఎక్స్ఎమ్మెల్యే బతుకున్నారు, చాలా మంది బతుకున్నారు. అంటే నేను ఇమ్మీడియట్ లక్ష్మారెడ్డి గారు అయితే ఎక్స్ఎమ్మెల్యే చనిపోయింది అనుకోండి, తెలుగుదేశం జనగాం, ఇమ్మీడియట్ మినరల్ హోటల్ ప్లాన్ చేసి ఇమ్మీడియట్ ఆమెను ఇంట్లోకి వెళ్ళి నిలగొట్టిన 3rd day రీచ్ అయ్యాము. దామోదర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారు బతుకున్నారు ఇప్పుడు. సో 4th నాడు ఆమె టచ్ అయ్యాలి. 7th నాడు సీట్ల మీద డిస్కషన్. ఓ టెంటేటివ్ లిస్ట్. అసలు ఎన్టీ రామారావు గారు లోక్దళ్ తో పెట్టుకోదలుచుకోలేదు, కమ్యూనిస్టులతో పెట్టుకోవాలంటే సీట్లు అడిగారు. మేనకా గాంధీ గారితో ఎందుకు పెట్టుకోవాలి? అదే అది అయిన తర్వాత ఇందిరాగాంధీ కోడలు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇందిరాగాంధీ దేశంలో ప్రధాని,
ఢిల్లీ దర్బార్లో ఈ ముఖ్యమంత్రులు మార్చడం ఆయన ఆంధ్రుల ఆత్మాభిమానం అన్నాడు. తో ఈమెతో మనకు బెనిఫిట్ అవుతుంది అనేది అవుతుందో మెయిన్ గా ఏదైతుందో కొంత ఉపేంద్ర గారు ఫీడ్ చేశారు, భాస్కర్ రావు గారు ఎక్కువ చేశారు. భాస్కర్ రావు గారికి సంజయ్ గాంధీ అంటే ఒక అభిమానం, కాంగ్రెస్ కాదు ఈమెతో స్ట్రెంత్ ఉంటది మనకు అనే ఉద్దేశంతో 7th నాడు సింబాలిక్ గా కూడా ఉంటది. 7th నాడు మేము అల్టిమేట్ లాస్ట్ కు డిసైడ్ అయింది ఓన్లీ 6 ఇచ్చాము. మేము తిరిగాము ఏప్రిల్ నుంచి ఏదైతుందో మేము ఫస్ట్ ఇక్కడ అక్బర్ అహ్మద్ గారి మీటింగ్ బొగ్గలగుంటలో ఒక ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ఆఫీస్ ముందుది ఏప్రిల్ 18th పెట్టాం. పెట్టిన తర్వాత ఆమె కోసం వీళ్ళంతా ప్రొలాంగ్ చేస్తా పోయింది. ఎన్ని అడిగారు ముందు సీట్లు? మేము 6 ఇక 6 సీట్స్ 6 ఫైనల్ గా ఏదైతుందో 4 13 ఇచ్చి 6లో 5 ఒకటి మాకు మిస్ అయింది. ఎక్కడ అంటే మేడారం అంటే ఇప్పుడు రామగుండం అంటారు దాన్ని. అప్పుడు మాతంగి నరసయ్య అతనే అది బై మిస్టేక్లీ నా ఓడితోటే అయింది అనుకోండి. అక్కడ కూడా మా క్యాండిడేట్ లేకుండా కానీ 2-3 అడిగారు, పేరు చెప్పలేకపోయినాము. ఇంతనే మాతంగి నరసయ్య ఇస్ మై గుడ్ క్యాండిడేట్, ఈజ్ రిజైన్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అని రామారావు గారు అన్నాడు. నేను ఇమ్మీడియట్ గా నా మంచి ఫ్రెండ్ అతను, నాకంటే 3 ఏళ్ళు సీనియర్ అని ఫ్రెండ్, పెద్ద పెళ్లి అతను, అచ్చా క్యాండిడేట్ అన్నాను. अच्छा है तो छोड़ दो प्रकाश कौन सा है तो क्या अपन फाइल लड़ेंगे అని. అయితే రామారావు గారి మీటింగ్ లో రామారావు గారు, ఉపేంద్ర గారు, భాస్కర్ రావు గారు, మేమేదైతుందో మేనకా గాంధీ గారు, జైన్ మిశ్రా, నేను, మృత్యుంజయ్ గారు, రాజిరెడ్డి గారు అని మా ఓడిపోయాడు శ్రీపతిరావు గారి మీద సమితి ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఆయన, మేము హ్యాబిట్స్ లో డైనింగ్ టేబుల్ కిందనే ఉంటుంది, చాలా బిగ్ డైనింగ్ టేబుల్. నేను అనుకుంటే ఒక 25-30 మంది కూర్చోవచ్చు. అక్కడ నుంచే మనము మీదికి పోయిన తర్వాత స్టేట్ ఆ రూమ్ లో కూర్చుండేవాడు. ఇక్కడ ఈ కింద ఎక్కడైతే మనం పోటీగా ఉంటుందో డైరెక్ట్ గా మీద కూర్చుండేవాడు. అక్కడ నేను అతను అధికారం కోల్పోయి భాస్కర్ రావు ఎంపీతో ఒకసారి కలిశాను. టికెట్లు అప్పుడు ఒకసారి నేను 2 సార్లు చెప్తే రామారావు గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళే. ఒకటి 7th of December పోయింది. 7th నాడు ఫైనల్ గా ఏదైతుందో మా 5 అయిపోయేది. మాకున్న సిచ్యువేషన్ ఏదైతుందో జైన్ మిశ్రా గారు మనం సింబల్ అడగడము, కామన్ సింబల్ ఇస్తారో ఇవ్వరో ఇబ్బంది అవుతుందని ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు, మేము ఏదైతుందో మీ సింబల్ మీదనే కాంటాక్ట్ చేస్తాం, బట్ ఐడెంటిటీ సంజయ్ మంచ్, కామన్ సింబల్ ఈజ్ సైకిల్. అతనే బీఫామ్ ఇచ్చాడు, ఏదైతుందో గెలవడం జరిగింది. నాకు డిఫరెన్స్ ఒపీనియన్ లో ఏదైతే అది తర్వాత అంటే నేనేది ఎన్టీ రామారావు గారు మేనకా గాంధీ గారికి 5 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమెను కండిషన్ చెప్పారు, మీరు ఏదైతుందో మాకు శ్రీకాకుళం నుంచి ఏదైతుందో బెల్ట్ జిల్లాలు చెప్పారు, 8-10 జిల్లాలు ఏదైతుందో క్యాంపెయిన్ చేయాలి. ఆమె ఒక 5 రోజులు 6 రోజులు అడిగారు. ఎస్, నేను 5-6 రోజులు చేయడము ఖాయము. బట్ నా 5 సెగ్మెంట్ లో వేరే సంబంధం లేకుండా 5 కాన్స్టిట్యూన్సీలకు నాకు 1 డే అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఈ అగ్రీడ్. బట్ అది అక్కడ ఫెయిల్ అయిన కానీ డిఫరెన్స్ ఒపీనియన్ స్టార్ట్ క్యాంపెయిన్ నుంచి డిఫరెన్స్ ఒపీనియన్ మేనకా గాంధీ గారు రామారావు గారికి వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేశాడు, ఆ రోజు మాది 28 డిసెంబర్ మా కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయ్యాడు తను, నైట్ హాల్ట్ ఇక్కడ చేశాడు 27 ఎక్కడి నుంచో ఉత్తరాంధ్రకి వెళ్ళి వచ్చి. అప్పటికే మేనకా గాంధీ గారు ఏదైతుందో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు అండ్ కృష్ణ, ఇవి 4 ప్లస్ అవి 3, 7 జిల్లాలు తిరిగారు. 7 జిల్లాలు దాదాపు 62-63 కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. ఎంబడి భాస్కర్ రావు గారు కొంచెము చలమేశ్వర్ గారు జడ్జి అయ్యారు కదా, వారితో చనువు ఉండే ఆమె గురించి టేక్ కేర్ చేయడానికి చలమేశ్వర్ గారిని ఏదైతుందో మన రామారావు గారు తోడు బాధ్యత ఇచ్చారు, మంచి చెడ్డ ఆమెకు చూడడం. ఇక్కడ స్టార్ట్ అయిందంటే సంగారెడ్డి ఇట్లా చేసుకుంటే ఏదైతుందో ఈ మన కామారెడ్డి మీదకి వెళ్ళి సిరిసిల్ల మీదకి వెళ్ళి మాది కరీంనగర్ అవుతుంది. కామారెడ్డి తర్వాత సిరిసిల్ల తర్వాత కరీంనగర్ తర్వాత పెద్దపల్లి తర్వాత మంతని 28 నైట్ హాల్ట్. అక్కడి నుంచి బోట్ మీద ఏదైతుందో నైట్ హాల్ట్ చేసి 29 చెన్నూరు కాన్స్టిట్యూన్సీ టచ్ అయ్యి మళ్ళీ లక్ష్మీపేట అట్లా కొట్టేశాడు తను. ఏది 29 of December. నైట్ ఏదైతుందో మాకు వచ్చే వరకు పెద్దపల్లి ఇచ్చిన టైంకును నైట్ ఎప్పుడో 10:30-11 అయింది. మంతిని మహదేవ్పూర్ వరకు అవుతుందో 1:32 అయిపోయింది. అక్కడ క్రౌడ్ లేదనుకో, మా దగ్గర ఉన్నదనుకోండి కరిమంది. ఆమె ఆ డిస్టర్బ్ లో ఇరిటేషన్ ఏదైతుందో అక్కడ కొంచెం ర్యాష్ అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ 56 కదా, 83 అంటే జస్ట్ 27-29 ఏజ్ ఆమెది. కొంచెం టెంపర్మెంట్ ఏదైతుందో ఇప్పటికి స్టిల్ అదే పద్ధతి అనుకోండి. దాంట్లో కొంచెం గొడవ అయ్యి దాని తర్వాత ఏదైతుందో ఆ టైంలో మీరు నేను 4 సీట్లు గెలిచాము. ఒకటి ఓడిపోయాది. అది 1100 తోటి శ్రీపతిరావు గారు
తర్వాత కాలంలో స్పీకర్ అయ్యారు అనుకోండి. ఆయన 83లో గెలిచాడు, 85లో గెలిచాడు, 89లో గెలిచాడు, 94లో. శ్రీపాదరావు గారు కూడా అప్పుడు అవును ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచాడు, మా క్యాండిడేట్ మీద గెలిచాడు. మా క్యాండిడేట్ సమితి ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు అని, చందుపట్ల రాజిరెడ్డి అని. ఆయన తమ్ముడే మళ్ళీ శ్రీపతిరావు గారిని 94లో రామరెడ్డి గారని ఓడించాడు. ఇప్పటికి బతుకున్నాడు అనుకోండి. రాజిరెడ్డి గారు చనిపోయాడు. సో అప్పుడు అంటే 40 years బ్యాక్ ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఒక రకమైనటువంటి సామాజిక మార్పులు వచ్చాయనే దానికి మీరు అంగీకరిస్తారా? 100% సార్. రామారావు గారు ఒక విప్లవం, ఒక చైతన్యం తెచ్చాడు. టికెట్లు ఇవ్వడమేమో ఉన్నారా లేరా అనేది దాని లోతుగా నేను పోదలుచుకోలేదు. అప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొన్ని ప్లేసెస్ లో సింగిల్ అప్లికేషన్ కూడా ఉండే, ఎవరు నమ్మకం లేకుండే రామారావు గారు ఏంటి దీని. కొంత జనం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా మంచి పొటెన్షియల్, కొందరు సమితి ప్రెసిడెంట్స్ క్యాండిడేట్స్ వచ్చారు. గతంలో 2-3 సార్లు కాంటెస్ట్ చేసి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఓడిపోయి 2000 వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, సర్పంచ్ కాని వాళ్ళు కూడా. దే టేకెన్ ఏ ఛాన్స్. కానీ అతను వచ్చిన తర్వాత 87లో భారతదేశ చరిత్రలో ఎక్కడ బలైన వర్గాలకు పంచాయతీ రాజ్లో గానీ మున్సిపల్లో గానీ రిజర్వేషన్ ఆఫ్ బీసీలకు లేకుండే. ఒక వార్డు మెంబర్ చేయాలన్నా మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, సమితి ప్రెసిడెంట్ కావాలన్నా, జడ్పీ చైర్మన్ కావాలన్నా రిజర్వేషన్ అనేది లేకుండే. జనరల్ సీట్లే బీసీలు చేయాలి. అతను ఒక సామాజిక న్యాయం అనే దృక్పథం ఆయనకు, ఒక బీసీలకు ఒక కాన్సెప్ట్. అంటే అట్టడుగు వర్గాలకు ఏదైతుందో సాయం చేయాలా. అలాగే ఈ సమితి సిస్టమ్స్, నియోజకవర్గానికి ఒక సమితి, ఒక కుల సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఒక రెవెన్యూ ఆఫీస్ పోవాలన్నా సుదీర్ఘ ప్రయాణం 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ లేక గ్రామాలకు అప్పుడు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేక, బస్సులు లేక నడిచెళ్ళి ఎడ్ల కచ్చరాల్లో లేకపోతే సైకిల్ మీదనో, పొద్దున వస్తే ఒక సర్వీసు సాయంత్రమో, లేకపోతే ట్రైన్ దగ్గరికి 6 కిలోమీటర్లు నడిచిపోయి ట్రైన్ ఎక్కి మన సమితి అంటే పోలీస్ స్టేషన్ గానీ, ఫైర్ స్టేషన్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ పోయే అవకాశం ఉండే, ఎలక్ట్రిసిటీ. అటువంటిది ఆయన బుర్రలో ఆలోచన వచ్చి, ఒకటేమో రిజర్వేషన్ కల్పించడం బలైన వర్గాలకు, మహిళలకు. రెండోది మండల వ్యవస్థ అని తెచ్చాడు. 300 సమితిని సింగిల్ విండో అన్నారు దాన్ని. సింగిల్ మండల వ్యవస్థ. మండల వ్యవస్థలోనే ఇప్పుడు సమితిలు కాక మండలి సార్. మండల వ్యవస్థ తెచ్చి అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ జిల్లా పరిషత్ ఎంటైర్ జిల్లా వాళ్ళు వేయాలి. మండల ప్రెసిడెంట్ కి ఎంటైర్ మండలంలో ఉన్న వాళ్ళు వేయాలి. ఎంపీపీలు లేకుండే, మండల ప్రజా పరిషత్ మెంబర్స్ లేకుండే. అప్పుడు సర్పంచ్లు అంతే. సర్పంచ్, మండల ప్రెసిడెంట్ అండ్ జడ్పీ చైర్మన్. జడ్పీకి మండల్ ప్రెసిడెంట్స్ రిప్రజెంట్ చేసేవాళ్ళు, మండల్కు సర్పంచ్లు రిప్రజెంట్ చేసేవారు. తర్వాత మీరు 3 టైర్ 2 టైర్ అనేది వ్యవస్థ డైరెక్ట్ కాక ఎంపీపీలై సర్పంచ్లు గ్రామ స్థాయి, వాడు సమితి మండల్ మీటింగ్ అటెండ్ అవుతాడు. జిల్లా పరిషత్ మీటింగ్ ఎంపీపీలు అటెండ్ అవుతారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అండ్ జడ్పీటీసీలు జిల్లా పరిషత్ మెంబర్స్. తో ఈ పద్ధతి మళ్ళా చేంజ్ అయింది అనుకోండి. రాజీవ్ గాంధీ చట్టం తెచ్చారు. అటువంటిది 1096 అంటే ఒక నియోజకవర్గంలో 1 ఉంటే యావరేజ్ గా 4 చేశాడు. చేసి ప్రజల వద్దకు పరిపాలన అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోతే లంచ్ వరకు రావచ్చు, లంచ్ పోతే డిన్నర్ వరకు రావచ్చు. ప్రతి మండలంలో అన్ని ఆఫీసులు కదా సార్, ఏది కావాలన్నా రెవెన్యూ గానీ, పోలీస్ వ్యవస్థ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, ఎవ్రీథింగ్ ఆఫ్ అవైలబిలిటీ అన్ని. తో అది తెచ్చేది ఇంకో విప్లవం తెచ్చాడు. అయినా 87లో 1096లో 900 పైన గెలిచి, మున్సిపాలిటీలో 100 పైన దాదాపు 85% గెలిచి, 85 పైన గెలిచి, 89లో తను ఓడిపోతూ ప్రభుత్వం పోయింది. 6 లోక్సభ ఉన్నది, కాంగ్రెస్ కు 39 లోక్సభ వచ్చాయి, టీడీపీకి 2 వచ్చాయి, ఎంఐఎంకి 1 వచ్చాయి. అంటే పంచాయతీ రాజుకు అంత విప్లవం తెచ్చినా కూడా బలైన వర్గాలకు గ్రామ స్థాయిలో అవకాశం ఇచ్చినా, మహిళలకు ఇచ్చినా రిజల్ట్ అతనికి రాలా. దానికి సంబంధం లేకున్నా అతను ఒక సామాజిక స్పృహ. ఈ రోజు బలహీన వర్గాలకు నాయకత్వం పటిమ వచ్చిందంటే ఈ తెలంగాణలో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గాని బలహీన వర్గ ఆ వ్యవస్థ రద్దు చేసిండు. 2 రూపాయలకు బియ్యం ఇచ్చిండు. తర్వాత కరెంట్ ఏదైతుందో 50 రూపాయలకు ఆస్పోరించిండు. ఇవన్నీ చేశాడు అనుకోండి. ప్రజల వద్దకు పరిపాలన తెచ్చాడు. మామూలు వాడు కూడా ఏదైతుందో తాలూకా హెడ్ క్వార్టర్స్ పోక మండల హెడ్ క్వార్టర్ పోయి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చి, ఇంటి నుంచి తినిపోయి ఇంటికి వచ్చే సదుపాయం కల్పించిండు. ప్రజల ముంగటికి పరిపాలన తెచ్చిండు, ప్రజల వాకిటికి.
అంటే గ్రామ స్థాయికి తెచ్చాడు. నాయకత్వంలో కూడా ఏదైతుందో బలైన వర్గాలకు రిజర్వేషన్ మహిళలకు చేసి ఒక చైతన్యం తెచ్చిండు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది చిరస్థాయిగా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కంటిన్యూ అయిన ఆ ఓటు బ్యాంకే బలహీన వర్గాలు ఏదైతుందో ఎక్కువ అండగా. దానికంటే ముందు ఇందిరాగాంధీ కొంటారు. ఎస్సీలే కాక బలహీన వర్గాలు, ఎస్సీలు